పదవి విరమణ సేవల ముగింపు కాదు, మరో కొత్త ప్రయాణానికి ఆరంభమని ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తంరెడ్డి తెలిపారు. సూర్యాపేట పట్టణంలోని మన్నెం సదాశివారెడ్డి ఫంక్షన్ హాల్లో పంచాయతీరాజ్ డీఈ దడిపల్లి మనోహర్ పదవి విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామరెడ్డి సర్వోత్తంరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాధికులు పాల్గొని మనోహర్ని శాల్వలతో ఘనంగా సన్మానించి బొకేను అందజేసి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. సూర్యాపేట పట్టణంలోని మన్నెం సదాశివరెడ్డి ఫంక్షన్ హాల్లో పంచాయతీరాజ్ డీఈ దడిపల్లి మనోహర్ పదవి విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తంరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాధికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వోత్తంరెడ్డి మనోహర్ని శాల్వలతో ఘనంగా సన్మానించి బొకేను అందజేసి పదవి విరమణ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ సేవలో ఆయన నిబద్ధతతో, నిజాయితీతో ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రజాసేవలో 35 సంవత్సరాలుగా అంకితభావంతో పనిచేసిన దడిపల్లి మనోహర్ సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని, పదవి విరమణ అనేది సేవకు ముగింపు కాదని, కొత్త జీవితానికి ఆరంభమని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఆయురారోగ్యాలకు, ఆనందం, సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతమైన జీవితం గడపాలని ఆకాంక్షిస్తూ మనోహర్కి శుభాభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి షకిలం రాజేశ్వరరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీవుల్లా, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, మున్సిపల్ కౌన్సిలర్లు చిలుముల సునీల్ రెడ్డి, సండ్రిపాటి విజయ్ కుమార్, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, జిల్లా సేవదల్ అధ్యక్షుడు ఆలెటి మాణిక్యం, పట్టణ కాంగ్రెస్ ఐఎన్టీయూసీ అధ్యక్షుడు వల్దా శ్రీను, రెబల్, పట్టణ కాంగ్రెస్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పిడమర్తి నాగరాజు డిఆర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎడ్ల వీరమల్లు యాదవ్, నాగునాయక్, పడిదల రవి, చెంచల నిఖిల్, అబాస్, శ్రీహరి చౌదరి తదితరులు పాల్గొన్నారు.